అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తలోకి వెళ్తే ముందు సాక్షి. ఇల్లు కులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? రేవంత్ సర్కార్ హైదరాబాద్లో జరుగుతో వేల ఇల్లుకు వచ్చింది. పేదల శాపాలే కాంగ్రెస్కు ఉరితాలై చుట్టుకుంటాయి. 4 లక్షల జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పుతో 4 కోట్ల ప్రజల గోస తీరుతుంది. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? షేక్పేట రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎకరాకి రూ. 10,000, ఇల్లు మునిగితే రూ. 15,000 పూర్తిగా కొలితే ఇందిరమ్మ ఇండ్లు. పశువులు చనిపోతే 50,000, జీవాలకు రూ. 5,000 చొప్పున. మోతా తుఫాన్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే. 12 జిల్లాల్లో మోతా తుఫాన్ ప్రభావం ఉందన్న సీఎం. వరద నష్టంపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశం. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచన. నిర్లక్ష్యం వహిస్తూ చూస్తూ ఊరుకోవమని హెచ్చరిక. ఇక శాఖల మధ్య సమన్వయం లేకనే సమస్యలు. హన్మకొండ కలెక్టరేట్ సమీక్షలో ముఖ్యమంత్రి. వదలని వరద బురద. 3 రోజులైన నీటిలోని వరంగల్ కాలనీలు. ఇండ్ల నిండా బురద. దుర్దర్భంతో సమస్యలు. ఇక మున్నేరు శాంతించడంతో ఊపిరి పీల్చుకున్న ఖమ్మం వాసులు. హైదరాబాద్ శ్రీశైలం హైవేపై కొనసాగుతున్న మరమ్మతులు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఫెవికాల్ బంధం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అవయవదానం చేసిన బీఆర్ఎస్ బోధ లేకుండా దృష్టి సంప్రదాయాన్ని తెరదీసింది కేసీఆర్. సెంటిమెంట్ కాదు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ గెలిపించండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఓటాడే హక్కు లేదు. ఎర్రగడ్డ డివిజన్ కాలనీలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల హామీల అమలుపై సీఎం నోరు మొదలుపడట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయంటూ మండిపాటు. ఎర్రగడ్డ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో ఈసారి బీజేపీని గెలిపించాలని నాథి. బీహార్కు 1 కోటి వరాలు, యువతకు 1 కోటి ఉద్యోగాలు, 1 కోటి మంది లఖ్పతి దీదీలో. పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ. సంకల్పం పత్రం విడుదల చేసిన ఎన్డీఏ. ఇంతే. ఇక పార్టీలన్నీ ఫ్రీ 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 అనుకుంటా మనుషులని, ప్రజలను మొత్తం బిచ్చగాలం చేసేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా పేదలకు ఇండ్లు, చదువు, ఆరోగ్యం అని ఎవ్వరు చెప్పరు. ఏమైనా ఫ్రీ బస్సు, ఫ్రీ సీటు, ఫ్రీ ఎవరి తలరాత మారుస్తారు. బీహార్లో 17% పైగా ముస్లిం ఓటర్లు, 87% నిజాలలో ప్రాబల్యం. 28 మందిని రంగంలోకి దించిన కాంగ్రెస్. ఆర్జేడీపై కమలం ఆశ. ఏకీకరణపై కూటమి భరోసా. సింహాచల్లో గట్టి పోటీ ఉన్న ఎంఐఎం. దేశానికి పెళ్లి కళ. నవంబర్, డిసెంబర్లో 45 లక్షల పెళ్లి సందడి ఖర్చు రూ. 6.5 లక్షల కోట్లు. ఈసారి స్వదేశం సంపూర్ణమే. బెస్ట్ విషెస్.